ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనము. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెత గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో తన పనిలో నిపుణత గల వారిని చూచుతావా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25-26 వచనంలో సోమరు వాని చేతులు పని చేయి నల్లవు, వాని ఇచ్చ వాని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచూ నుండును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో ఏ కష్టము చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేముడికి కారణములు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును, పనికి మాలిన ఉదరబోతు నశించును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవేశాయ మీరు ఇచ్చిన వాక్యదాన్ని మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీరు శ్రద్ధగా పనిచేసి నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.